బిగ్ బాస్ హౌస్లో కేవలం రచ్చ మాత్రమే కాదు, అప్పుడప్పుడు ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి నిఖిల్ అయితే కావ్యాన్ని గుర్తు తెచ్చుకుంటూ లైవ్లో మాట్లాడుతున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాం. లైవ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అయితే రూమ్లో చాలా ఒంటరిగా నిఖిల్ అయితే బాధపడుతూ ఉంటాడు. మరి ఈ సమయంలోనే నైనిక వచ్చి ఎందుకు అలా బాధతో ఉన్నావు, ఎందుకు డల్గా ఉన్నావు అంటే, ఎప్పుడు కూడా మగోడికి స్వేచ్ఛ లేదా అన్న ఫీలింగ్ నాలో కలుగుతుంది. నవ్వుతే ఎందుకు ఇలా నవ్వుతున్నారు అని అంటారు. ఏడుస్తే ఏటి చిన్నపిల్లల్లా ఏడుస్తున్నాడు మగోడై ఉండని అంటారు. మరి ఏ కారణం చేత మగోడు ఏ విధంగా ఉండాలి అనేది నాలో ఉన్న ఒక చిన్న ఫీలింగ్ అని చెప్పేస్తూ ఎమోషనల్ అవుతున్న సందర్భంలో అయితే తాను కావ్యాన్ని గుర్తు తెచ్చుకొని ఇట్లా మాట్లాడుతున్నాడని నైనిక కాస్త ఇండైరెక్ట్గా అర్థం చేసుకొని ప్రేమ కోసం ఎప్పుడు పరుగులు పెట్టకూడదు. అలా గనక చేసినట్లయితే ప్రేమ మన నుంచి దూరం అయిపోతుంది. అదే ప్రేమ కోసం ఆలోచిస్తూ ఎదురు చూసి ఆగిపోయామంటే ఆ ప్రేమే మనల్ని ఎత్తుక్కుంటూ వెనక్కి వస్తుందని చాలా గొప్ప మాటలు చెప్పింది నైనిక. మరి ఈ మాటలు విన్న మీ యొక్క అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.